విశాఖ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష నేటికి 1545 రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కార్మికుల పక్షాన మంగళవారం ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2021 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ నిర్ణయం తీసుకున్నారని, దీంతో అప్పటి నుంచి ఉద్యమం కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్కు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. అదానీకి మేలు చేసేందుకు స్టీల్ ప్లాంట్ను చంపేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ కాంగ్రెస్ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడిందని, కానీ గత 6 నెలలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించే ప్రక్రియ సాగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్లో 34,000 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఈ 11 ఏళ్లలో కారణం లేకుండా ఉద్యోగులను తొలగించారని ఆమె మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం తొలగించడంతో ఇప్పుడు ప్లాంట్లో 20,000 ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, ఈ మధ్య 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్లో తొలగించిన 2,000 మందిని వెంటనే విధుల్లో తీసుకోవాలని ప్రధాని మోడీని, సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆమె డిమాండ్ చేశారు. ఇంకో 3,000 మందిని తొలగించాలని కుట్ర చేస్తున్నారని, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు. స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులు ఇంత అవస్థలు పడుతుంటే మీది గుండెనా బండనా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుంచి కార్మికులు తలపెట్టిన సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే 21వ తేదీన ఇదే స్టీల్ ప్లాంట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వైఎస్ షర్మిల హెచ్చరించారు. సమ్మెకు దిగుతాము అంటున్నారు. మేము కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళ డిమాండ్స్కు ఒప్పుకోకపోతే వాళ్ళు 20వ తేదీన డేట్ ఇచ్చారు. 22,000 మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే, వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇవ్వకపోతే 21వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది. నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు. 8,000 పైగా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 4,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషుల కిందికి రారు. మీ గుండెలో మీ ఒంట్లో ఉన్నది గుండో, మరి ఛాతీలో ఉన్నది గుండో రాయో మీరే తేల్చుకోండి. మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం. 20వ తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు. వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు.